తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల నగారా మోగింది. రెండు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 2 గ్రాడ్యుయేట్లు, ఒక ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనుండగా, తెలంగాణలో సైతం 2 ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎన్నికల నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికల కోసం ఇప్పటికే ప్రధాన పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఏపీలో గోదావరి జిల్లాతో పాటుగా గుంటూరు, కృష్ణా జిల్లాలో గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇక తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికలు జరగనున్న జిల్లాలో తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు వస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చ్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా ఇప్పటికే ఈ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. ఏపీలో టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారంలో అభ్యర్థులు బిజీ అయ్యారు. కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో ఎన్నిక ద్వారా ప్రజల మూడ్ ఏంటనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఈ స్థానాల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఏపీలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు గ్రాడ్యుయేట్ల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఈళ్ల వెంకటేశ్వరరావు, కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నియోజకవర్గాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మల పదవీకాలం మార్చ్ 29తో ముగుస్తుంది. తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పదవీకాలం మార్చ్ 29తో ముగుస్తోంది.